చౌదరి గారు చెప్పండి. మేడం. అదే మేడం. అంటే ఇప్పుడు ఈ అంటే సహజ సమాధిలో ఉండేవాళ్ళు సమాధి మామూలుగా అనగానే ఇంట్రొడక్షన్. కళ్ళు మూసుకుని ఒక దగ్గర కూర్చోవడం అన్న భావన తీసేయండి. సమాధి అంటే ఆత్మతత్వంలో లీనమైందా అని సమాధి అన్నారు. ఆ! మరి మొత్తం ఏంటి, హేమచూడు రాజ్యం ఏలేడు, శత్రువుల్ని చంపాడు, ఇన్నోటి చేశాడు. ఎలాగా? సహజ సమాధిలో ఉంటూనే జనకుడును. అందుకని అక్కడ మనం ఐడియా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమాధి అంటే ఒక దగ్గర కూర్చుని కళ్ళు మూసుకోవడం కాదు. ఆత్మే తాను అనే ఒక అంటే ఇంక ఎప్పుడు పైకి రాని ఆ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు, కన్ఫర్మ్డ్ గా. ఇంకా అది అర్థం. మనస్సుతో కాదు, అనుభవంతో వాళ్ళకి ఓకే. నిశ్చలమైంది ఆ జ్ఞానం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇంకా డౌట్స్ ఏమైనా? శారద గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనుపమ గారు, శారద గారు, భార్గవి గారు. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అంటే అదంటే అంత క్లియర్గా చెప్పలేనేమో కానీ నాకు అర్థమైంది చెప్తాను మేడం. అంటే మీ ఇక్కడ ఫోన్ సమాధి చాలా స్లోగా వస్తుందండి. ఎందుకనే మీరు ఎప్పుడు దూరంగా మాట్లాడతారా ఏంటి మైక్ కి? ఇప్పుడు వినిపిస్తుందా మేడం? కొంచెం బయట కొంత నయం. మేడం అదే కొంచెం లోపల సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ స్లో అయితే అయిపోయింది. నాకు నాకు అర్థమైనట్టు ఏమనిపిస్తుంది అంటే మేడం, అంటే సమాధి స్థితి కేవల స్థితి అనేవి రెండు కొంచెం క్లియర్గా చెప్పినట్టు అనిపిస్తుంది. తర్వాత మీరు అన్నట్టు అంటే సమాధి స్థితి అనేది అంటే ఎగ్జాంపుల్గా క్లియర్గా చెప్పినట్టు అనిపిస్తుంది మేడం. అదేంటి అంటే సముద్రం ఎలాగైతే నదిలో కలుస్తుందో కంప్లీట్ లీనం అక్కడ డిఫరెన్షియేట్ చేసి చూడలేని పరిస్థితి సమాధి స్థితి అంటే. ఇప్పుడు మనం నదిని సముద్రాన్ని ఎలానైతే వేరు, అది సముద్రంలో నది కలిసిన తర్వాత అక్కడ ఎక్కడ డిఫరెన్స్ అనేది కనిపించదు, కంప్లీట్ లీనం అయిపోతుంది మేడం. అది సమాధి స్థితి. కేవల స్థితి అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టే, నేను మెడిటేషన్ లో కూర్చుంటే ఇట్లా దోమ కుడుతోందనో లేకుంటే దురద లేదు పెడుతోందనో లేదు లేదు, అది ఇలాంటి కాదు, అది కాదు. అతను ఇద్దరు కూడా అసలు సమాధికి వెళ్ళిన వాళ్ళే. విన్నారా? అవును. అది ఆ అంటే రుచి ఇప్పుడు చూసిన మీరు వాళ్ళే. ఇప్పుడు ఏంటి, అధమయోగులు అన్న వాళ్ళు కూడా సమాధి స్థితికి వెళ్ళారు, వెళ్ళకుండా కాదు. వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేది. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఉత్తమ జ్ఞానులు, మధ్యమ జ్ఞానులు, అధమ జ్ఞానులు అని 3 డిఫరెన్షియేట్ చేసి చెప్పారు కదా మేడం. అవును. అంటే ఉత్తమ జ్ఞానులు అంటే కంప్లీట్ గా అంటే మన డైలీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ అందులో లీనమై ఉండేవాళ్ళు. వీళ్ళు మధ్యమ జ్ఞానులు అంటే అదే పనిగా దానికి టైం కేటాయించి బయట వాటితో ఏమి పని అట్లా ఏమి చేయకోకుండా దాని మీదనే కేవలం ధ్యాస పెట్టి కూర్చునేవాళ్ళు. మరి అధమ జ్ఞానం అంటే మనం అన్నట్టు ఇప్పుడు డిస్టర్బెన్స్ అంటే వస్తుంటారు వెళ్తుంటారు అంటే అది దాన్ని క్లియర్ గా చెప్పినట్టు అనిపించింది మేడం. అది ఎట్లా ఎందుకు జరుగుతోంది, అది వాళ్ళు వెళ్తున్నారంటే ఎప్పుడైతే ఆత్మతత్వంతో ఈ మనసు అనేది అక్కడ ఎక్కువ మనసు రోల్ అనేది ఎక్కువ అవుతుంది. అది ఎప్పుడైతే మనసు అనేది ఇదవుతుందో అది డిఫరెంట్ గా ఏమంటారు మేడం అంటే ఏదైనా గుర్తుకు రావడము, వివిధ రకమైన ఆలోచనలు, ముందు జరిగినవి రికలెక్ట్ కావడము అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అది ఏమి అంటే ఎప్పుడైతే అహం అనేది మనస్సు అనేది అన్ని ఏకమవుతాయో అప్పుడు జరిగే పరిస్థితి ఇది అని. అందుకే వాళ్ళు ప్రతిసారి బయటకు వస్తుంటారు అనేది ఇదవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే నేనే చెప్తుంటాను కదా మేడం, ఇప్పుడు అట్లా కూర్చున్నప్పుడు అట్లా డిఫరెంట్ అంటే మీతో వస్తుంటాయి దోమ పోల్చడానికి నేను కుడుతుంది. ఒప్పుకోను. కారణం ఏంటంటే, ఆ సమాధి స్థితికి మేడం వెళ్ళి ఏమంటారు, అది ఆ స్థితి అంటే అధమ జ్ఞానులు అంటే వాళ్ళకి తక్కువ కాదు. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు అంటే ఆ అనంతమైన దాంట్లో ఉన్నారు. కానీ మళ్ళీ ఈ మనస్సు కలయిక వల్ల వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తారు. వాళ్ళకి అది తెలుసు కనుక వాళ్ళు అక్కడే ఎక్కువగా మళ్ళీ అప్పుడప్పుడు వస్తారు. అదనమాట అధమ జ్ఞానులు. అది మనం అప్పుడు అప్పుడు ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ తో అలా పోల్చడానికి లేదు. అది గొప్ప సమాధి స్థితే వాళ్ళెళ్ళింది. అంటే ఆ మొత్తం ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళలో 3 రకాలు ఉన్నాయని చెప్పారు.
ఓహో! అలానా మేడం? అంటే నేను అధమ స్థితి అంటే అందుకని మీ మనకు అస్తమానం నేను ఖండిస్తున్నాను అక్కడ. ఇదేదో మనం మామూలు ఓహ్! డిస్టర్బ్ అయ్యే దానితో పోలుస్తున్నారు, అలా కాదు. మేడం. వాళ్ళకి మళ్ళీ ఆల్రెడీ ఆ బయటకొస్తూ రుచి తెలుసు, అందుకే వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ. ఎక్కువ మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడ. అది వాళ్ళని మనం అధమ జ్ఞానులు అంటున్నాం. వాళ్ళకి ఆల్రెడీ సమాధి రుచి తెలుసు. ఓహో! ఇప్పుడు అర్థమైంది మేడం. అంటే వాళ్ళు అంటే వాళ్ళలోనే అంటే సమాధి స్థితి చేరిన వాళ్ళలోనే తేడా అంటే ముగ్గురిని అట్లా అంతేగాని ఇలాగా మన ప్రాపంచికంగా ఉన్న ఈ స్థితిలో మాట్లాడటం లేదు. వాళ్ళు ఆల్రెడీ సమాధి స్థితిని చేరారు. వాళ్ళరు 3 రకాలు ఉంటారు. కొంతమంది ఏంటంటే పూర్తిగా సమాధి స్థితిలో ఉండి కూడా ప్రాపంచిక వ్యవహారాలు పర్ఫెక్ట్ గా చేస్తారు, హర్ష శోకాలు లేకుండా. అలాంటి వాళ్ళని మనం ఉత్తమ జ్ఞానులు అంటాం. వాళ్ళు కొంతమంది ఏమి యాక్టివిటీస్ లేకుండా అలాగే ఉండిపోతే వాళ్ళని మధ్యమ జ్ఞానులు అంటాం. ఇంకా కొంతమంది ఇలాంటి బయటకి ఒక మాట వచ్చి ఈ ఏవో కొంత ఈ మానసిక పనులు చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని అధమ జ్ఞానులు అన్నాం. అర్థమైంది మేడం. ఇక్కడ అంటే నేను అట్లా అనుకున్నాను మేడం. అధమ జ్ఞానం అంటే ఇట్లా మనం కాదు, ఇంకా ఇప్పుడు అది మేము ఎక్కువ ప్రాక్టీస్ హైలైట్ చెయ్యకండి. ఎందుకంటే కానిది హైలైట్ చేస్తే అందరి బుర్రలోకి అది వెళ్ళిపోతుంది. అందుకని నేను అది మిమ్మల్ని అప్పుతున్నాను. కాదది. మీకు అర్థమైంది కదా తేడా. అవునవును. అయింది మేడం. ముగ్గురు అనుభవాన్ని పొంది అంటే ఆ సమాధికి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూ అవునవును. ఉంటారు. అధమజ్ఞానులు బయటకు వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారు. బికాస్ దే నో దట్. అవునవును. ఇప్పుడు అర్థమైంది మేడం క్లియర్‌గా. అంటే కొంచెం డీటెయిల్‌గా చెప్పినట్టు అనిపించింది మేడం. క్లియర్‌గా అంటే వాట్ ఈజ్ అంటే ఇది దేంతో అది కూడా అధమ జ్ఞానుల స్టేజ్ కూడా ఎందుకు అలా జరుగుతుంది అని కూడా అది మనస్సు వీటికి అహం కలయికతో జరుగుతోంది అది. అందుకే వాళ్ళు ప్రతిసారి బయటకు వచ్చి అలా మళ్ళీ కాదు. ఆ అది స్థితిలోకి వెళ్ళి మామూలుగా అహం కలయికతో ఉంటే ఇలా అంటారని చెప్పారు, కానీ వాళ్ళ విషయం అని చెప్పలేదు. అహం కలయికతోటి ఆ అహమిక గాని ఆ ఎరుకతో దాంతో కలుస్తూ ఉంటే మనస్సుతో ఏ ఏ రూపాలు దాలుస్తుందని చూపెట్టారు. అవునవును. అది ఎందుకు అనేది దానికి కొంచెం క్లియర్‌గా చెప్పినట్టు అనిపించింది. ఇంకా బయటికి వెళ్ళి. మనకి మనస్సు ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్లకుండా వెళ్ళేవని భ్రాంతి చెందిస్తుంది. అదే మీరు అస్తమానం మెన్షన్ చేస్తున్నారు. అది మనస్సు చేసే అవునవును. భ్రాంతి. అది ఎన్నో అవునవును మేడం. రకాలైన ఇగో ఇది అమ్మవారిని చూపించేస్తుంది, అన్ని చేస్తూ ఉంటుంది. అవునవును. అనుపమ గారు మీరేమైనా చెప్తారా? డౌట్ ఏమైనా ఉంటే అడుగుతారా? ఉత్తమజ్ఞానులు సముద్రంలో నది కలిసినట్టుగా ఉంటారు. మధ్యములు సహజ వెళ్ళి జ్ఞానం సమాధి ఇక్కడ స్థితిలో ఈ అక్కడే 2 ఉంటాయి. జ్ఞానులే చెప్పారు, సహజ జ్ఞానం, కేవల జ్ఞానం. సహజ సమాధి అదే కేవల జ్ఞానం. జ్ఞానంలో ఉమ్. తర్వాత ఆ, ఈ ఉత్తమ జ్ఞానులము అక్కడికి వెళ్ళి ఆ, సమాధిలో ఉంటారు. మధ్యములు ఓ, వెళ్తూ ఉంటారు. సమాధిలో ఉండి చేస్తూ ఉంటారు. మధ్యములు వెళ్తూ ఉంటారు, అక్కడే ఉండిపోతారు. అధములేమో వెళ్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ జ్ఞానంలోకి వెళ్తూ ఉంటారు. అలా లేదు ఉంటారు లేదు అని లేదు. అర్థమైందండి. అధమ జ్ఞానం, మధ్యమ జ్ఞానులు అంటే వాళ్ళు ఏమి బయట యాక్టివిటీస్ చెయ్యకుండా అందులో ఉండిపోయే వాళ్ళని మధ్యమ జ్ఞానులు అంటారు. అయితే అదే ఉత్తమ చెప్పాను. జ్ఞానులు ఏంటంటే ప్రాపంచిక వ్యవహారాలన్నీ చేస్తూ సమాధిలో ఉంటారు. అదే అదే అర్థం అయ్యేట్లాగా చెప్పా. ఈ అధమ జ్ఞానులు మటుకు అయినా ఇక్కడ రమణ సమాధికి మహర్షి వెళ్తూ ఉత్తమ ఉంటారు. ఇక్కడ రమణ మహర్షి ఆ డివిజన్ ఇవ్వలే. ఇక్కడ కేవల సమాధి, సహజ సమాధి అని చెప్పారు. నేను అక్కడ అర్థం చెప్పడానికి చెప్పాను. ఓకే ఓకే.
ఆయన సహజ సమాధిలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు, ఆ కేవల సమాధి వాళ్ళు అంతే. వస్తూ ఉంటారని చెప్పారు. ఆ శుద్ధ మనస్సు అన్నది చాలా అరుదని, అలాంటి వాళ్ళు దైవంతో సమానం, గురువులు వాళ్ళే దైవం అని చెప్పారు. అదే బాగుంది. ఇంకోటి చదువుదామా ఏంటి? అందుకే ముందే చదివేసుకుంటే మళ్ళీ అలా ఆపేయడం వల్ల మనం మళ్ళీ ఏమంటారు, చదువుదామా రామబుద్ధుడు గారు? ఇంకో క్వశ్చన్ వద్దమ్మ చదువుతాం. గారు. చెప్పండి భార్గవ్ గారు. ఇదే ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉందమ్మ గారు. ఏది? మళ్ళీ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు సమాధి అంటేనే ఆత్మతత్వంలో లీనం అవ్వడము అని చెప్పారు అమ్మగారు. ఆత్మతత్వం అంటే ఏంటంటే నాకు మనస్సు లేకపోవటం అంటే ఎప్పుడైతే మనస్సు ఉండదో నేను నాది అనే అహంకారము మమకారము ఉండదు, ఇంకా ఇంకేమి ఉండవు అనేది అర్థమవుతుందమ్మ గారు. ఇంకా ఎప్పుడంటే ఇంకా అప్పుడు ఇంకా సహజంగానే ఉంటారు, వాళ్ళు చాలా సహజ స్థితిలో ఉంటారు. మీకు అర్థం కానిది ఏదో చెప్పండి. ఇంకా కేవలం అనేది కేవలంలో స్పృహ ఇంకా కొంచెం స్పృహలో అలా ఉంటారు వాళ్ళు. కాదండి, సమాజం కేవల సమాధి అంటే అందులోకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తూ ఉంటారు. వస్తూ ఉంటారు అంటే అక్కడ కొంచెం ఇంకా మనసు మీద అవగాహన, అంటే అన్ని మనసు టైంలో పరిధిలోనే కాదు, ఉన్నారు అమ్మగారు. అది ఒకసారి వస్తారు మనస్సు రేంజ్కి, మళ్ళీ వెళ్తారు. ఆ ఆ వాళ్ళకి అవసరమైనప్పుడు వస్తుంటారు, మళ్ళీ వెళ్తుంటారు. అంటే వాళ్ళు కొంచెం ఈ ప్రాపంచిక విషయాల వల్ల కొంత బయటికి రావచ్చు, అలా వాళ్ళకి సమాధి ఉంది. అందుకే కేవల సమాధి అనే అన్నాడు. అంత అర్థమైంది అమ్మగారు నాకు, అంతే అమ్మగారు. అర్థమైంది, ఇంకేమిటి అర్థం కావాలి? ప్రొసీడ్ అవుదామా? ఇంకో ప్రశ్న. ఆ శుద్ధ చైతన్య స్థితి అరుదుగా ఉంటారండి. చదవండి మేడం. చదువుదామా రామబుద్ధుడు గారు, శారద గారు? అదే మేడం, చదవండి మేడం. ఓకే మేడం, చదవండి మేడం. ఇందాకలా చదువుతూ ఉంటే ఏదో అర్థం అవ్వట్లేదు అని నేను ఆపాను అన్నమాట. ఆలివర్ లాకోమ్, ఫ్రాన్స్ దేశీయుడు, నడి వయస్సు, అతడి భారతీయ సంస్కృతి విద్యాలయం వారి ప్రతినిధిగా ఇండియాకు వచ్చి ఫ్రెంచి ఇండియా నుండి తిరువణ్ణామలై వచ్చి చేరినారు. తిరువణ్ణామలై ఫ్రెంచి ఇండియా నుండి తిరువణ్ణామలై వచ్చి చేరినారు. మహర్షిని చూడగోరిన ఆ ప్రతినిధులలో ఇతడొకడు. ఆశ్రమంలో 3 గంటలు ఉన్నాడు. భగవద్గీత, ఉపనిషత్తులు, శంకర రామానుజ భాష్యములతో సూత్ర గ్రంథములను సంస్కృత మూలంలో చదివి ఉన్నాడు. ఆయన అడిగినాడు, చూసారా, ఆయన ఫ్రెంచ్ అయినా ఆయన అడిగారు, మహర్షి బోధ శ్రీ శంకరుల బోధలేనా? మహర్షి అంటున్నారు, మహర్షి బోధ వచో రూపంలో వారి స్వానుభవం, ఆత్మజ్ఞానం, అది శంకర ప్రోక్తము అనమని శంకర ప్రోక్తమని ఇతరులు అంటారు. అర్థమైందా? అంటే ఆయన సహజంగా వచ్చినది ఆయన చెప్తున్నాడు, అది శంకరుడు ఇలాగే చెప్పారని ఇతరులు అంటారు. తేడా తెలిసిందా మీకు? ప్రశ్నిస్తున్నారు కదా, అది శంకర భాష్యంలో చెప్పిందేనా అని. మహర్షి బోధ శ్రీ శంకర్ల బోధలేనా? మహర్షి బోధ వచో రూపంలో వారి స్వానుభవం, ఆత్మజ్ఞానం, అది శంకర ప్రోక్తనము అని ఇతరులు అంటారు. సరే, అదే ఆత్మానుభవాన్ని వేర్వేరు రీతుల్లో తెలియబలకగలమా? పృచ్ఛకుడు అంటే మహర్షి ఆత్మజ్ఞాన భాష అతని భాషయే,
మౌనం సర్వోత్తమ భాష. అర్థమైందా? ఆత్మజ్ఞాని, ఆయన క్వశ్చన్ ఏంటి? ఆత్మానుభవాన్ని వేర్వేరు రీతుల్లో తెలియబలకగలమా అంటే ఆత్మజ్ఞాని భాష అతని భాషే, మౌనం అన్నిటికంటే ఉత్తమం. పృచ్ఛకుడు, హఠయోగ తాంత్రిక ప్రయోగములపై మహర్షి అభిప్రాయం ఏమి అంటే మహర్షి ఇప్పుడు ఆచరణలో ఉన్న ఏ విధానాన్ని మహర్షి ఖండించరు. మన శుద్ధికైతే అన్ని ప్రయోగములు మంచివే. శుద్ధ మనసు లేనిది నీ పద్ధతి గాని సరిగా గ్రహించలేరు, స్థిరంగా అభ్యసించను గారు. అంటే శుద్ధ మనసు లేకపోతే ఏవి కూడా సరిగ్గా జరగవు. కర్మయోగ భక్తి జ్ఞానములలో ఉత్తమమేది? ఉపదేశ సారంలోని 10వ శ్లోకం చూడు. ఆ 4 యోగములకును పరమార్థం ఆత్మస్థితి. అన్నిటికీ కూడా పరమార్థం ఆత్మస్థితే అని చెప్పారు. పృచ్ఛకుడు, లేని నిద్రలో ప్రపంచము లేదు, అహమిక లేదు, అసాధ్యం లేదు, కానీ ఆత్మ మిగిలే ఉంది. జాగ్రత్తలో అవన్నీ ఉన్నవి, ఆత్మ కూడా ఉంది. తాత్కాలికాలైన సంభవాలను తొలగద్రోస్తే చాలు, ఆత్మ నిశ్రేయస్సు సిద్ధిస్తుంది. అది నిత్యసిద్ధమే. ఆనందం నీ స్వభావం. దేనిపై సర్వము ఆరోపితమైనదో దానిని కనుక్కో. అప్పుడు నీవు శుద్ధ ప్రత్యక్షం అవుతావు, ప్రత్యక్షుడు అవుతావు. పృచ్ఛకుడు, అవును, నిత్య సిద్ధమైన ఆత్మలబ్ధికి అన్య సంధులను తొలగించవలెను అన్నమాట. శ్రీ శంకరులు అన్నది అదే. పొందుట లేదు, పోగొట్టుకొనుట లేదు. మహర్షి, అంతే, జనాంతికంగా తెలిసినవాడే, అంతే తెలిసినవాడే. పృచ్ఛకుడు, జిజ్ఞాసి సామాన్యంగా దేనితో తన అభ్యాసము ఆరంభించవలే? మహర్షి, కర్త తానన్న భావన మాని, ఉదాహరణకు నీవు ప్యారిస్ లో ఉండగా అక్కడికి రావాలనుకున్నావా? లేదు. మహర్షి, ముందుగా అనుకోకనే నీవు వర్తించడం చూడు. ఎవ్వడూ నిష్క్రియుడుగా ఉండలేదు అంటుంది గీత. నీకిష్టమైనా కాకున్నా నీ పుట్టు ప్రయోజనం పూర్తి అయ్యే తీరుతుంది. ఆ ప్రయోజనం తానై ఫలించని. పృచ్ఛకుడు, అన్నన్ని మార్గాలు ఎందుకు చెప్పారు? శ్రీరామకృష్ణులు మోక్షానికి అత్యుత్తమ మార్గం భక్తి అన్నారు. మహర్షి, సాధకుని దృష్టిని బట్టి వాని మార్గం. నీవు భగవద్గీత చదివినావు. శ్రీకృష్ణులు ఏమన్నారు? నేను గాని నీవు గాని ఈ రాజలోకము గాని ఒకప్పుడునూ లేకపోయింది లేదు, ఇక పైని కూడా ఉండకపోదు. లేని వస్తువున ఉనికి లేదు, ఉన్న వస్తువు లేకను పోదు. పూర్వము ఎప్పుడైనా ఉండినది సర్వము ఇప్పుడునూ ఉన్నది, ఇక ముందునూ ఉండగలదు. మరో చోట ఆ అవినాశి యోగమును నేను సూర్యునికి చెప్పి ఉంటుంది. అతడు మనువునకు అర్జునుడు అన్నాడు, అదెట్లు? నీవి మధ్యనే కొద్ది ఏండ్ల క్రితమే పుట్టినావు. సూర్యుడు ఏనాటివాడో దానికి నీవు వానికి నీవు ఉపదేశించి ఉండుటేమి? శ్రీకృష్ణులు బదులు పలికినారు, అర్జున, నీకును నాకును చాలా జన్మలు గడిచినవి, వాన్నన్నిటినీ నేనెరుగుదు. నీకవి తెలియవు. ఆ పూర్వజన్మల ఘటనలను నీకు తెలుపుతున్నాను. ఈ వింత చూడు. నీవు లేవు, నేను లేను, ఈ రాజలోకము లేదంటున్న ఆ కృష్ణుడే పూర్వం తానెన్నో జన్మలెత్తి ఉంటినని ఇప్పుడు అన్నాడు. ఈ వాక్యాల్లో విరోధము పై కనిపించినా అది కృష్ణుని స్వపదో వ్యాఘాతం కాదు. అర్జునుని దృష్టికి అనుగుణంగా అతని సమతరంలో వానితో భాషించాడు. బైబిల్లోనూ దీనిని పోలినదే జీసస్ వాక్యం ఒకటి, అబ్రహాముకు పూర్వము కూడా నేనున్నాను అని. యోగుల వాక్కులు కాలదేశ పాత్రాలకు పరిసరములకు అనురూపంగానే ఉంటాయి. లాకౌంట్ వెళ్ళవలసిన సమయం అయింది, చాలా చింతతో వెళ్ళుతున్నానన్నాడు. నవ్వుతూ మహర్షి అందుకున్నాడు,
పోకలేదు, తిరిగి రాకలేదు. అంతలోనే ఆ ఫ్రెంచి ఆయన ఈయనకి కాలదేశములకు అతీతుడు అంటూ పుదుచ్చేరికై ప్రయాణమైనాడు. దేశకాలాలకు అతీతుడు మహర్షి అని అంటూ ఆయన ప్రయాణం అయిపోయాడు. ఏమైనా అర్థమైందా రాంభద్రు గారు? కర్త తాను అన్న భావన మాని అంటే అలా ప్రారంభించమన్నారు. శంకరాచార్యులు నమస్తే అది మేడం. మీరు చెప్పింది ఒకటేనా అంటే మహర్షి అంటే ప్రోజాయిక్ ఆర్డర్ లో తన అనుభవం చెప్తున్నాడు. చాలా మంది శంకరులు అలాగే చెప్పారు అంటున్నారు అన్నారు. అంతేగాని ఆయన శంకరాచార్యుని చూసి చెప్పలేదు కదా. చెప్పండి. అదే మేడం. అదే మేడం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి అంటే ఒక యోగి యొక్క అనుభవాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే కంపారిజన్ చేసి అక్కడ శంకరులు ఇలా చెప్పారు అని అంటే కంపారిజన్ అంటే ఆయన చెప్పింది అంటే ఆ స్టాండర్డ్ ను కంపేర్ చేసి ఇది చేస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది మేడం నాకు. అంటే ప్రతి ఒక్కరి యొక్క ఏ యోగిదైనా ఏ జ్ఞానిదైనా కానీ అలాగా అని అనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే చేశారు. అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే శంకరాచార్యుల యొక్క అనుభవాన్ని జోడించి చెప్పడం అనేది ఇక్కడ మహర్షి గారికి అది సరిపోదనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అనుభవం ఆయనకుంది. ఆయన అనుభవము శంకరాచార్యుల గారు చెప్పిన ప్రామాణికమైన స్థితికి సరిపోతుంది కాబట్టి అలా అలా ఇది చేశారేమో అని అనిపిస్తుంది మేడం. ఇది కరెక్టేనా? ఆయన ఏమంటున్నారంటే మహర్షి చెప్పినది తన అనుభవంలో వచ్చిన విషయం గద్యంలో చెప్పారు, అంటే ప్రోజుగా చెప్పారు, వాక్యాలుగా. శంకరాచార్యులు అలా చెప్పారని చదివిన వాళ్ళు అంటారు. అవును మేడం. అవును మేడం. మహర్షి శంకరాచార్యుడు నేను చదవలే, ఆయన చదవకనే సహజంగానే ఆయనకు వచ్చింది ఆ స్థితి. అదే కానీ చెప్పారు. ఇప్పుడు గ్రంథంలో మనం చదివాం కాబట్టి మనకు అది ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మహర్షి గారి అనుభవాన్ని మనం జోడించి గ్రంథంలో ఉదాహరణ చెప్తా ఉన్నాం మేడం. అంతే కదా మేడం? అది మహర్షిని అడిగితే మహర్షి అదే చెప్పారు. అందరూ అంటారు అలాగా. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఆ విదేశీ ఆయన వచ్చారు కదా మేడం, ఆయనను ఒకటి అన్నారు. అంటే మీరు అక్కడి నుంచి సంకల్పించుకొని ఇక్కడికి వచ్చారా, లేకపోతే అంటే ప్రారంభంలో ఉన్న స్థితిని గమనించి ఇది చేశారా అనేది అది నాకు అర్థం కాలేదు మేడం. కొంచెం చెప్పండి. మీరు అంటే అతను ఎంతో ప్లాన్ చేయకుండానే వచ్చారనమాట. ఆయన సమాధానం ఏంటంటే ముందుగా కర్త తాను అన్న భావన మాని నీవు ప్యారిస్ లో ఉండగా ఇక్కడికి రావాలి అని అనుకున్నావా అంటే లేదన్నారు ఆయన. ముందుగా అనుకోకనే నీవు వర్తించడం చూడు. ఎప్పుడూ నిష్క్రియుడిగా ఉండలేవంటుంది గీత. నీకు ఇష్టమైనా కాకున్నా నీ పుట్టు ప్రయోజనము పూర్తి అయ్యే తీరుతుంది. ఆ ప్రయోజనము తానై ఫలించని. అంటే నువ్వు అనుకోకుండానే ఇక్కడికి వచ్చావు కదా, పుట్టుక ఎందుకు జరుగుతుందో ఆ పర్పస్ నెరవేరుతూనే ఉంటుంది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. దాన్ని ప్లావెట్స్ కి కూడా ఆబ్లిగేటరీ జర్నీ అంటారు. అంటే ఇప్పుడు ప్రతి జీవికి అంటే ఇప్పుడు తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తను పుట్టిన ఇది అనేది నెరవేరుతుంది అని అంటున్నారు కదా మేడం. మరి అంటే అలా కాదు, అంటే వాళ్ళు కర్మలు అన్నవి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ పర్పస్ తో పుట్టారో అది జరుగుతుంది. ఇప్పుడు ఆయన అనుకుని రాలేదు కదా, ఇక్కడ రావాలి అని అక్కడ అనుకోలేదు.
ఆయన యొక్క జన్మని అంటే బట్టి ఆయనకి ఇలాంటి ఉమ్, తపన ఉండబట్టి సహజంగా ఆయన ఉమ్, వచ్చారు. ఉమ్. అంటే ఇది కరెక్టే మేడం. అంటే ప్రతి జీవికి ఇలాగనే జరుగుతుంటుందా? సహజంగా తను ఏం చేయాలనుకుంటున్నాడో అది ఆయనకి అది అది వాళ్ళకి వస్తుందా? వాసన జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళకి అలా వెళ్ళిపోతారు. ఆహా. ఉమ్. దేనికోసం తప్పిస్తే అటే వెళ్తారు. అంటే దేనికోసం తప్పించడం అంటే మన ప్రయత్నం అనేది ఏమి ఉండదా మేడం? ప్రయత్నంతో చేస్తాం అంటే కదా కొంత. ఇంతకు ముందున్న దాని ప్రకారమే మనకు అన్ని లభ్యం అవుతాయి. నిన్న ఒక అబ్బాయి, అదే చెప్పాను కదా, మహాలక్ష్మి నాయుడు అనే ఒక అబ్బాయి, తను ఏమన్నాడు, మాకు ఎంతో సుకృతం వల్లే, అంటే తను అంతకు ముందు ఏంటి ఇంట్లో తన అత్తగారు వాళ్ళతో ఏంటి అన్ని ఇలాంటి పూజలు వాటన్నిటికీ రావు అంటూ వాళ్ళు కొంచెం అలా మాట్లాడినప్పుడు ఉమ్, ఆయన కొంచెం గట్టిగా నిలిచాడు, అందరిలాగా కాకుండా. నేను ఉమ్, ఎవరికి హాని చేయట్లేదు, నాకేది బాగుంటుందో నేను అది ఉమ్, చేస్తున్నాను, నేను ఎవరికి సహాయమే చేయాలనుకుంటాను కానీ అని. ఉమ్, ఉమ్, తర్వాత అంతేగాని వాళ్ళ వశం అయిపోలేదు. వశం అంటే ఉమ్, ఈ శరీరం నేను అన్న ఉమ్, భావనతో చేస్తున్న అన్నింటిలోకి పార్టిసిపేట్ పూర్తిగా వెళ్ళిపోలేదు. వెళ్ళిపోకుండా ఆయనకి ఏం అడ్డింది? వెళ్ళిపోయిన వాళ్ళు ఉమ్, ఉన్నారు. ఉమ్, అంటే ఆ పూర్వజన్మ సుకృతం అడ్డింది. ఆయన ఏం చేసేవాడు, ఉమ్, వీళ్ళు ఇలాంటి సెలబ్రేషన్స్ ఇలా వాటిల్లో ఉంటే ఆయన ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ఏ కోవిలకో లేకపోతే ఏ సత్సంగమో వచ్చేవాడు. అలా ఉమ్, కొన్నాళ్ళకి అతని భార్య అర్థం చేసుకోవడం మొదలెట్టింది. ఉమ్, ఇప్పుడు తను ఏమన్నాడంటే, మమ్మల్ని అలాంటి వల్లే ఇక్కడికి తీసుకొచ్చింది ఆ రకమైన ప్రయత్నం అన్నాడు. ఉమ్. అర్థమైందా? అంటే ఏంటి, వాటికి నిలిచి ఉన్నాడు. అహం కూడా రాకుండా తనకి ఎంతో గ్రేస్ ఉంది కదా, అలాగ వయసు మరీ ఆ, ఎక్కువ, అందువల్లే మీ దగ్గరికి మేము రాగలిగాం అన్నాడు. ఉమ్. అంటే అంటే అది ఇప్పుడు ఒకవేళ పూజలు ఆ ఆ కార్యకలాపాల్లో ఇరుక్కుంటే రాలేకపోయాడు అనే స్థితి మేడం అది? కదండి, ఇంకా ప్రాపంచిక మెప్పులు వాటికే వెళ్ళిపోతారు. ఆహా. కానీ ఇంపార్టెంట్ అహంకారం తాత్కాలికంగా అవును. ఒకసారి అనిపించిందిట, అవును ఎందుకు ఏది ఉమ్, కనపడిన దైవాన్ని పట్టుకోవడం ఓ క్షణం ఉమ్, అని అందులోంచి బయట పడిపోయాడు. ఉమ్. అంటే ఇంత బిజీ వ్యక్తి ఏదో టైం చేసుకుని ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. ఆహా. నిజం చెప్పాలంటే ఉమ్, అతను ఉమ్. ఎలక్ట్రీషియన్ ఏదో అవన్నీ చేసుకుని ఎంతో ప్రయత్నం చేస్తే కదా ఇలా రాగలరు. అవును మేడం. చాలా చాలా అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఆ తపన వాళ్ళు ఉండబట్టి ఇలా, అదా కాకపోతే వాళ్ళందరికీ నచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు కదా. అంటే ఈ తపన అనేది ప్రయత్నపూర్వకంగా ఉంటుందా? సహజంగా మన అంటే ప్రారంభంలో అతను ఉంటేనే ఇందాక అట్లా అన్నాడు జరుగుతుంది? కదా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటే, నేను అనుకుని రాలేదన్నాడు. అంటే ఆయన ఏ ఉద్దేశ్యంతో క్రియేట్ చేయబడ్డాడో ఆ పర్పస్ కోసమే రమణ మహర్షి దగ్గరికి రాబడ్డాడు. అంటే ఇప్పుడు ఆ తపన లేని వాళ్ళని మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ ఈ ఈ ఈ- ఈ యొక్క ఇదిలోకి ఫోల్డ్ లోకి రాలేరంట, అంతే కదా మేడం? ఏంటండి, ఆ ఇప్పుడు డ్రైవ్ ఆ తప లేకపోతే ఉమ్. మనం వాళ్ళు మనం అందులోనే ఎంత తృప్తి ప్రయత్నం చేసినా. పడిపోతారు కదండి. అవును మేడం. ఇప్పుడు రావడం ఒక ఎత్తు అండి, నిలవడం ఒక ఎత్తు. అది కరెక్ట్ మేడం.
వచ్చిన తర్వాత నిలవడం అనేది ఒక ఎత్తు. అంటే ఇదంతా అవగాహన అయ్యి నిలబడడం అనేది ఒక ఎత్తు. అవగాహన అయ్యాకే వచ్చారు కానీ టెంప్టేషన్స్ వైపు వెళ్ళిపోకుండా ఉంటున్నారు. ఉమ్. 28 అలా ఉంటాయి. 28 ఆ ఏజ్ కి అంత ఇది అంటే మెచ్యూరిటీ అంటే మామూలు కాదు కదా. అతని కోసమే ఎప్పుడో చంద్రశేఖర్ గారికి హార్ట్ లోంచి చెప్తాడు అని అంటే మన్నాడు ఆయన డౌట్ అడిగారు, హార్ట్ లో అంటే ఏంటండి అని. అంటే హృదయంలోంచి వస్తాయి తన మాటలు అన్నాను. ఉమ్. ఇక్కడ అహం రాకుండా చూసుకోగలగడం చాలా గొప్ప విషయం. అవును మేడం. అదే పడిపోవడం అంటే. ఉమ్. అందుకని ఇదే మహర్షి ఏం చెప్తున్నారంటే ఆయనకి ఏ పర్పస్ తో అంటే ఏంటి ఆత్మజ్ఞానం పర్పస్ తో అతను పుట్టాడు గనక ఇక్కడికి రాబడ్డాడు అని. ఉమ్. ఉమ్. అక్కడికి వచ్చినా విలువ తెలియని వాళ్ళు ఎందరో ఉంటారు. బై మిస్టేక్ వచ్చినా అది దానికి ఇది కాలేని వాళ్ళు ఉంటారు. మీరు ఎన్నాళ్ళు ప్రవచనాలు విని ఏవైతే చెప్తున్నారో తను ప్రవచనాలు వినకుండా చెప్పాడు. మేము కొంచెం మంది దగ్గరికి వెళ్ళాము, అలాగా నువ్వు మా నిశ్చలంగా కూర్చోండి అలాగే చెప్పేవారు ఎప్పుడును. ఒక ఆయన ఒక కొండ మీద మీరు మా స్థితి ఏమిటో తెలిసి మాకు చెప్తుంటున్నారు, అది కూడా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, మాకు మీలాగా చెప్పేవాళ్ళు అరుదు అన్నారు. అర్థమైందా? అంటే ఏంటి, ఈ ప్రాపంచిక మనుషులు ఏదో టెంప్టేషన్ లో ఉంటారని తీసుకుంటారు వాళ్ళు కదా. అవును మేడం. అందరినీ కలిపిగొట్టి కావేటరంగా అని. అవును మేడం. అది ఒక గ్రూప్ ఇది ఉంటది మేడం. అంటే సన్యాసులు అనుకుంటారు, సామాన్య గృహస్థులు ఆ స్థితికి వస్తారా, అంత వైరాగ్యం ఉంటుందా అని కొందరు. నాకు ఆ అబ్బాయి రాగానే ఈ అబ్బాయి చాలా లోతుగా ఉన్నాడని నాకు అర్థమైంది. అలా అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మనకి ఎందుకని ఇప్పుడు చూడండి తన అది దాంట్లో కూడా ఇక్కడికి రావడం మా అదృష్టం మేము అన్న భావనలో చాలా దూరం ఇల్లు అయినా వస్తూ ఉంటారు. వచ్చి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మా పిల్లలతో మాట్లాడాలని రాత్రి మీరు ఏ క్లాస్కి రారు. ఆయన వాళ్ళు ఇద్దరు యంగ్స్టర్స్ ఇద్దరు వచ్చారు, 8:30 వరకు ఉండి వెళ్ళారు. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, ఇతనికి అంటే పసిపిల్లలేం కాదు, చదువుకుంటున్నారు. అలా భార్య ఉన్నా ఆవిడికి అలవాటేనండి, నేను ఎప్పుడైనా ఇలాంటి సత్సంగాలకు వెళ్తే కొంచెం లేటుగా వస్తానని అన్నారు. అంటే ఆమెకి నచ్చినట్టుగా ఇతను అన్ని వదిలేసుకోకుండా తన పర్పస్ ఏమిటో దాని వైపు తీసుకువెళ్తూ బాగానే ఉంటున్నారు కదా. అవును మేడం. ప్రేమ కోసం మాట్లాడింది ఇంట్లో పెట్టేట్టు భార్యకి. నేను జిడ్డు కృష్ణమూర్తి గారి విజయవాడ అందరూ మాట్లాడిందంతా తీసుకెళ్ళాడు. ఆవిడ అన్నట్ట, మేడం మాట్లాడింది ఒక్కటే నాకు అర్థమైంది, అది మిగతా మరి పెట్టకండి నాకు అర్థం కావట్లేదు అనేసారు. ఆవిడికి నన్ను తెలీదు, ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు. అదే మేడం.
ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటేనండి, మనం కూడా కొన్ని చోట్ల గట్టిగా ఉంటేనే మనం వెళ్ళగలం, లేకపోతే మనం పడిపోతాం. ఇతనిలాగే ఇంకొక అతను కూడా వచ్చి ఒక టైంలో జారిపోయాడు. అది లోపల డ్రైవ్ ఉన్న వాళ్ళు వదలరండి, అది వాళ్ళని తీసుకెళ్తుంది. ఆయనకి 20లోనే తెలిసిపోయింది ఈ పూజలు ఈ సెలబ్రేషన్స్ లో ఏమీ లేదని. వాళ్ళందరూ తప్పు పట్టారు. తప్పు పడితే నేను అందరికీ మేలు చేసేవాడినే, అందరికీ నా వల్ల ఏ హాని జరగదు, నన్ను ఎందుకు మీరు అడ్డకండి అంటే అడ్డకండి అని నేను చెప్పలేదు. మరి అంటే వాళ్ళు ఏదో చాలా రకాలుగా మాట్లాడినప్పుడు నేను ఎవరిని బాధించే వ్యక్తిని కాను అని చెప్పేశాడు. చెప్పి తన మార్గంలో తను ఉన్నాడు. అర్థమైందా? అక్కడ ఇంప్రెషన్ కోసం ప్రయత్నిస్తారు అందరూ కదా. అవును మేడం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లోపల తత్వం, సత్య తపనకి ఆ ధైర్యం వస్తుంది. అలా చెప్పాలి అని. ఎవరేమనుకుంటారో, మిగతా వాళ్ళందరూ ఇది హైలైట్ చేస్తారు. అంటే వాళ్ళకి లోపల డ్రైవ్ పవర్ లేదు కదా. అవును మేడం. వచ్చినప్పుడల్లా 8:30 వరకు ఉంటారు, 3, 2 అలా వస్తారు. మరి వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు. నిన్న సాయంత్రం క్లాస్ అయినప్పుడు కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా విన్నారు. ఇంట్లో అన్ని డస్టింగ్ చేస్తూ విన్నారు. అర్థమైందా? వాళ్ళకి నేను చేయమను చెప్పను, వాళ్ళంతటి వాళ్ళే. అలా. ఇంతకీ భార్గవి గారు ఉన్నారా? అర్థమైందా ఇప్పుడు శారద గారు? అమ్మగారు వింటున్నాను అమ్మగారు. అబ్బాయిలని కోసమనే కాదు, ఇప్పుడు ఈ టాపిక్ అర్థమైందా? మనకు లోపల డ్రైవ్ ఉంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు వచ్చారు, ఆ డ్రైవ్ ఉండబట్టి ఇదేదో బాగుంది అని ఉంటున్నారు. మీకు ఆ డ్రైవ్ లేకపోతే మీరు ఉండలేదు. అర్థమైందా అమ్మగారు? బుద్ధుడు గారు 2.5 ఏళ్ళు క్లాసులో ఏంటి మాట్లాడుతున్నారో మీలా ఎవరు చెప్పట్లేదు, ఏదో చెప్తుంటారు కదండి బుద్ధుడు గారు. మీరు ఇక్కడ అర్థం అవదు, అలాగా అబ్బాయి చెప్పగలిగాడండి. నాకు మీరే గుర్తొచ్చారు అబ్బాయి మాట్లాడడం. మేము ఆ కొండ మీద ఒక స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అండి. ఇంకొక స్వామి ఇలా అక్కడ సత్పురుషులు ఉంటే వెళ్తున్నారు. అయితే వాళ్ళందరూ చెప్పిన కంటే మీరు మాకు ఎక్కడ అవసరమో అక్కడ చెప్తున్నారండి అన్నాడు. అవును మేడం. అంటే ఇంకొకటి ఏంటంటే మేడం, వేరే దగ్గర ఎలా ఉంటుందంటే కంట్రోల్ అనేది లేకుండా ఇది చేస్తూ ఉంటారు మేడం గురువులు. ఇక్కడ మీరు ఎలా ఉందంటే ఎక్కడ ఇది చేయాలి,